ఇక్కడ మేము అంటే టీటీడీ టెంపుల్ కి వెళ్ళాలంటే కింద అలిపిరి నుంచి ఒక చెకింగ్ ఉంటది సార్. అవును. చెకింగ్ ఉన్నప్పుడు మా కార్ మీద ఎప్పుడు ఏ పవన్ కళ్యాణ్ గారిదో ఏ పార్టీలదో ఉండదు సార్. ఎప్పుడు రంగా గారి బొమ్మ ఉంటుంది సార్. అది ఏ తరాలో ఉన్నా ఆ బొమ్మ అలాగే ఉంటుంది. అయితే మొన్న లాస్ట్ టైం ఆ స్టిక్కర్ ని తీసేయమన్నారు సార్. అదేంటి సార్, ఇతనేమి పొలిటికల్ లీడర్ కాదు కదా, ఇప్పుడు ఇప్పుడు తరం కాదు కదా, లేరు ఇప్పుడుదో కదా. కదా అంటే లేదు లేదు తీసేయండి అని చెప్పి దాని మీద నేను తీసేయడానికి ఒప్పుకోకపోతే సరేనండి మీ భావాలు ఎందుకు దెబ్బతీయాలని దాని మీద ఇంకొక స్టిక్కర్ కనపడకుండా అతికిచ్చేసినాయి. అచ్చా. అంటే కొండ మీదకి వెళ్ళేటప్పుడు రాజకీయాలు ఉండకూడదు, ఎప్పుడూ అంతరించిపోయిన రాజకీయ నాయకుడు అయినప్పటికీ ఈ రోజు కూడా ఆయన గ్రాఫ్ ఉంది అనేది మాకు అక్కడ అర్థమైంది. కానీ అంటే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తిరుమల పాటిస్తుంది. ఈ రోజు మేము శబరిమలను కూడా అదే అడుగుతున్నాం. భక్తులు వారు ఆ పోస్టర్లు తెచ్చుకున్నారంటే ప్రీ ప్లానెడ్ గా తెచ్చి ఇచ్చినారా? పట్టుకున్న వాడికి 10,000 ఇస్తానన్నాడా? ఆ సో ఎందుకని వాళ్ళు ఆ పని చేసినారు? ఆ పని చేసిన వాళ్ళకి ఎవరు ఆ పని కల్పించినారు? వాళ్ళతో తప్పుడు పనులు చేపించిన వాళ్ళని పట్టుకోవాలి. ఎందుకంటే మాలలో ఉంటూ అంటే వాళ్ళు మీరు అనేది నాన్ అప్పటికప్పుడు వెజ్ ఏదో అంటే కరెక్టేలే, ముందు ప్రిపేర్ కాకుండా ఎలా తీసుకెళ్తారులే కానీ. సో ఇది కూడా సార్ ప్లాన్డ్ గా జరిగిందానేనా? సార్ 100% సార్. అవి పోస్టర్లు సార్. మన ఆంధ్రాలో ముద్రిస్తారు, కేరళలో ముద్రించలా. ఆ పోస్టర్లు ఆంధ్ర నుంచి అక్కడికి తీసుకొని వెళ్ళి ఏ వెహికల్ లో తీసుకొని వెళ్ళారో, ఎంతమంది భక్తులతో పట్టించారో, పట్టించిన వాళ్ళకి ఎంత ఇస్తున్నారో, ఫోన్ పే ట్రాన్సాక్షన్ లా లేకపోతే బై క్యాష్ ట్రాన్సాక్షన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే భక్తులతో కూడా తప్పులు చేపిస్తూ శబరిమలలో కూడా అవమానపరిచేలాగా ఈ రాజకీయం. ఎందుకంటే ఆ జగన్ గారి పోస్టర్ చూడగానే ఏ మహారాష్ట్ర వాడికో, ఏ కోయంబత్తూరు వాడికో, ఏ ఇంకొక రాష్ట్రం వాడికో తెలియదు ఎవరు ఇతను అని అనుకుంటారు. కానీ అక్కడ కూడా అది పట్టుకొని వెళ్ళడం ఒక ఎత్తు దొంగచాటుగా, కానీ దాన్ని విజువల్ చేపించి మనకి పెట్టినారంటే మనమంతా దాని గురించి చర్చించుకోవాలి. అంటే దిస్ ఈస్ ద వే టు ద డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఇక్కడే కాదు ఎక్కడైనా ఉంటాడు మా నాయకుడు రప్ప రప్ప అని. 2-3 చాట్లు కూడా చూసినానండి. తెలంగాణలో చూసినా, నేను కర్ణాటక బెంగళూరు వెళ్తే పాకింది అక్కడ కూడా ఆ జాడ్యం తెలంగాణ కూడా పాకించారు, ఎక్కడ కూడా రప్ప రప్ప పోస్టర్లు పెట్టించారు. సార్ బెంగళూరు కర్ణాటకలో ఎన్ని ఆటోల మీద రప్ప రప్ప జగన్ 2.0 అవునా? చూపిస్తారు ఆంధ్రాకి అంటూ కూడా ఉన్నాయో మేము చూసినాం సార్. సో ఇక్కడ రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోతున్న పరిస్థితుల్లో కూటమి వచ్చి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న టైంలో మళ్ళీ పెట్టుబడులు ఆపేసి, లేకపోతే ఈ దుర్భాషలు. ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారి గురించి సాక్షిలో వాళ్ళు రాస్తున్న కథనాలు ఇరికిచ్చినారు అని అన్నారు కాబట్టి నేను చెప్పినాను సార్. అదే. అతను మాట్లాడే ధోరణిని వాళ్ళ నాయకులు ఎందుకు కట్టుదిట్టం చేయలేదు? ఎందుకు ఇప్పుడు వంశీ గారు లిమిట్ దాటి ఎందుకు మాట్లాడరు? ఎందుకు మేము తిట్టమన్న బూతులు గాని లేకపోతే ఇంకొకటి గాని ఎందుకు మాట్లాడము? అవసరం లేదు. మాకు కొన్ని బౌండరీస్ ఉంటాయి. సో వాళ్ళ బౌండరీస్ దాటి ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళ నాయకుడు కట్టుదిట్టం పెట్టాలి కదా. అంటే వాళ్ళ నాయకుడు పెట్టింది ఎంత విచ్చలవిడిగా మాట్లాడి మీరు అరెస్ట్ అయితే మీరు నా మనసు అంతా గెలుచుకుంటారంటేనే కదా నందిగాం సురేష్ గారు ఆ స్థాయికి రీచ్ అయితే ఎంపీ టికెట్ వచ్చింది. సో అతను కూడా ఆ స్థాయికి రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. మేము మా లిమిట్స్ లేకపోతే పార్టీ స్టాండ్ పోతుంది, పార్టీలో ఇబ్బంది కలుగుతుందని మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. వాళ్ళకు ఉండే రూల్ అదే. మీరు ఎంత ఎక్కువ మాట్లాడతారు, ఎంత గొప్పగా అరెస్ట్ అవుతారు. ఇప్పుడు కూడా అతను అరెస్ట్ అయితే ఒకవేళ అతనికి ఏదైనా ఒక డిజిగ్నేషన్ వస్తుందేమో అని ఆలోచించినాడు, కానీ అది బెయిలబుల్ అయిపోవడం వల్ల సాయంత్రానికి ఇంటికి వచ్చేసినాడు. లేకపోతే ఒక 10 రోజులన్నా లోపల ఉండాలని ఎవరి ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు సార్. నిన్న మొన్న అంబటి రాంబాబు గారి పోలీసుల్ని రెండు చూసుకుందాం అంటే ఐపీసీ 353 అప్లికబుల్ అవుతుంది. సో అక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టి అరెస్ట్ అవడానికి ముందుకు వస్తున్నారు. ముందుకు వచ్చి అరెస్ట్ అయ్యి మళ్ళీ సాక్షిలో ఇదిగో మమ్మల్ని ఇరికిచ్చినారు, మమ్మల్ని కదిలిచ్చినారు. మీరు ఏం మాట్లాడినారు, ఏం చేసినారు, ప్రజలు ఎందుకు రెచ్చగొడుతున్నారు, ఎందుకు ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది చేస్తున్నారు? ఇదే యాజ్ పర్ రూల్. సో దీంట్లో చిన్నోళ్ళు ఒకటి పెద్దోళ్ళు ఒకటి కాదు సార్. నేను ఇందాక ధర్మారెడ్డి గారిని లేకపోతే వాసుదేవరెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారు అప్రూవల్ గా లొంగిపోతే నేరగాడు కాకుండా పరమ పవిత్రుడైపోతాడా? ఎందుకు లిక్కర్ కేసులో ఇంతవరకు అతను అరెస్ట్ చేయలేదు? యాజ్ పర్ లా మాట్లాడుతాం సార్. సో ఈ విధంగా అరెస్ట్ ఉండాలి అనేది నా అగ్రి. ఇప్పుడు తిరుమల ప్రసాదం విషయంలో నా సుబ్బారెడ్డి గారి పిఏ అని విచారించింది సిట్టు. పెద్ద ఆయన చెప్తే చేశారు, పెద్ద ఆయన పేరు చెప్పలేదు. ఆ పెద్ద ఆయన పేరు తెలుసు అందరికీను. పెద్ద ఆయన చెప్పినా కూడా చేయకూడదు సార్. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీలు, గస్టెడ్ క్యాడర్. ఈ రోజు ధర్మారెడ్డి గారు టీటీడీ చైర్మన్ చెప్పాడని చేసినా కూడా తప్పే సార్, అది తప్పే. సో అతని మీద 409 అప్లికబుల్ అతను అరెస్ట్ చేయాలి సార్. వాసుదేవ్ రెడ్డి, ధర్మారెడ్డి, విజయసాయి రెడ్డి ఈ పార్టీ కస్టడీలో ఉండాలా. నా భావన ఏంటంటే వీళ్ళనే కాదు వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి. చిన్న చిన్న కేసులు కాదు, పెద్ద పెద్ద తిమింగలాలని పట్టండి. ప్రభుత్వం మనది. ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటే ఎట్లా, నో డైలాగ్ ఓన్లీ యాక్షన్.